జగజ్జేత అలెగ్జాండర్ అన్ని యుద్ధాలు చేసి వెళ్ళిపోయేప్పుడు రెండు చేతులు ఇలా బయట పెట్టినట్టు ఇవాళ అమెరికా కూడా వాస్తవం గుర్తించింది అనుకోవచ్చా? ఎందుకంటే డాక్టర్ మావిడి గిరిధర్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు చెప్పిన దాని నుంచి ఇన్ఫరెన్స్ కనుక తీసుకుంటే తనను తాను ఉపసంహరించుకుంటోంది. అంటే తన అవసరాల రీత్యా తన బలహీనతల దృష్ట్యా అనుకోవచ్చా? అంటే యూఎస్ గురించి నేనేమంటానంటే అండి, ఎప్పుడు కూడా వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవర్ అండి. వాళ్ళకి గ్లోబల్ డామినేషన్ అనేది ఉండాల్సింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ పొజిషనింగ్లో మేము ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు అనేది చూపించుకుంటున్నారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు భారత్కి చైనాకి మధ్యలో ఉన్న దాని దగ్గర ఎక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వము అన్నట్టు చూపిస్తారు, కానీ మయన్మార్లో చాలా మటుకు వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు. మనకు కూడా మన మాథ్యూ వ్యాన్ డైక్ అని పట్టుకున్నారు, సిఐ ఏజెంట్. అతను మణిపూర్ దగ్గర దొరికాడు. అక్కడ ఒక బఫర్ స్టేట్ ఒకటి తయారు చేసుకుంటున్నారు. మయన్మార్లో ఆల్రెడీ ఒక చెర్నోబిల్ తయారు చేశారు కదా వాళ్ళు. సో ఇవన్నీ అక్కడ ఎందుకంటే అక్కడ మేజర్లీ మీకు రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడ చాలా అది మొత్తం తవ్వేసి ఒక చెర్నోబిల్ తయారు చేశారు. కరెక్ట్. సో ఎసెన్షియల్లీ ఏంటి, వాళ్ళు అక్కడ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తెలియదు. ఇప్పుడు యూఎస్ సిటిజన్స్కి వెళ్ళినా కూడా ఆ రీజన్ లో వాళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళకి ఏం తెలియదు, కానీ చేస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు ఇండో పాక్ కమాండ్ నుంచి ఇండో తీసేయడానికి డెఫినెట్ గా మనకు తెలిసింది ఏంటి, ఇదంతా జరిగింది యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ తర్వాత జరిగింది. ఎందుకంటే గల్ఫ్ నేషన్స్ కూడా ఇన్నాళ్ళు యుఎస్ నమ్ముకున్న వాళ్ళు ఏమన్నారు, నిన్ను నమ్ముకున్నావు, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేకపోయావు. సో అదొకటి జరిగింది. ఇంకోటి ఈ ఇండో పాక్ నుంచి ఇండో తీసేయడం ఎప్పుడు జరిగింది, G7 సమిట్ లో. ఒకవైపు ట్రంప్ మోదీజీ కూర్చొని ట్రంప్ ఏమన్నారంటే భారత్ మీద ఎవరు అటాక్ చేసినా కూడా మేము వచ్చి డిఫెండ్ చేస్తాం అని చెప్పి, అంటే ఈయన ఉన్నంత వరకు అని ఒక మాట చెప్పారు. ఆయన చెప్పడం అదే టైంకి అవతల పక్కన సైలెంట్ గా వాళ్ళు ఇండో పాక్ కమాండ్ నుంచి ఇండో అని తీస్తారు. సో రెండు కొంచెం కాంట్రడిక్టింగ్. ఇప్పుడు భారత్ ని ఎవరైనా అటాక్ చేస్తే అక్కడ ఇండియన్ ఓషన్ లోనే అటాక్ చేస్తారు. సో ఇప్పుడు దాంట్లో యూఎస్ ప్రెసెన్స్ లేకపోతే వాళ్ళు ఎట్లా డిఫెండ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎసెన్షియల్లీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే పబ్లిక్ లో ఒక యాంటీ వార్ సెంటిమెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి యూఎస్ లో. ట్రంప్ కి చాలా మటుకు అప్రూవల్ రేటింగ్స్ తగ్గిపోతున్నాయి. బికాస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఇరాన్ వాజ్ ఎ డిజాస్టర్. అక్కడ రెజిమ్ చేంజ్ అన్నారు, అక్కడ డీన్యూక్లియరైజేషన్ అన్నారు. ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ అంతా హార్మోజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలనే డిస్కషన్ లో మారిపోయింది. రెజిమ్ చేంజ్ అనేది జరగలేదు. ఇఫ్ ఎట్ ఆల్ రెజిమ్ చేంజ్ ఇంకా అదే రెజిమ్ ఇంకా బలపరిచినట్టు చేశారు వాళ్ళు. సో ఈ అప్రూవల్ రేటింగ్స్ ఏమంటున్నాయి, వార్కి ఎల్లవాకు అనేది ఎక్కువ అంటున్నారు. సో పబ్లిక్ పొజిషనింగ్ లో లెట్ అస్ నాట్ గో ఫర్ వార్ అంటున్నారు. కానీ ఐ థింక్ వాళ్ళు ఏం చేస్తారు, కోవర్ట్ గా చేస్తారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది అందరికి తెలిసింది, పాకిస్తాన్ అనేది వాళ్ళ ఇండిపెండెంట్ నేషన్ అనేది కాదు. వాళ్ళు భారత్ నుంచి ఒక ఆక్రమించి ఒక సెపరేట్ ఒక నేషన్ తయారు చేసుకుని దాన్ని యూఎస్ఏ వెస్టే కంట్రోల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అట్లాగే మనకి తెలుసు ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా మీకు రెజిమ్ చేంజ్ జరిగిన తర్వాత ఒక మేజర్ ఒక అంశం అక్కడ ఏంటి, సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ కావాలి. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఎందుకు కావాలి, అది పట్టుకుంటే ఇండియన్ ఓషన్ లో గ్రిప్ కోసం. రైట్. సో అది అక్కడ ఉంటుంది అక్కడ. ఇంకోటి మనకు తెలిసిందే ఇప్పుడు క్వాడ్ ద్వారా సేమ్ టైం చైనాకి చెక్ పెట్టడం కోసం కూడా అది వాళ్ళకి కావాలి. మేజర్ థింగ్ ఇస్ చైనా. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఇమీడియట్ థ్రెట్ యూఎస్ కొనేది చైనాని, సెకండరీ ఫ్యూచర్ థ్రెట్ జరగబోయేది భారత్. సో అందుకని వాళ్ళు మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దట్ భారత్ ని మేము చైనాని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తాం, కానీ చైనా అంత ఎదిగేంత అవకాశం ఇవ్వము అనేది ఓపెన్ స్టేట్మెంట్ భారత్ లో ఇచ్చారు వాళ్ళు, యూఎస్ లో ఇవ్వలేదు. సో దే నో దే హ్యావ్ టు యూజ్ అస్. సో ఎండ్ ఆఫ్ ద డే అనుకున్నట్టు ఆల్ వెదర్ ఫ్రెండ్ అనేది కాదు యూఎస్ స్ట్రాటజికల్ గా భారత్ ని చైనా చెక్మేట్ చేయడానికి ఉంచి భారత్ ని రైజ్ అవ్వకుండా చేసే ప్రయత్నాలు చేస్తుంది. సో అందుకనే మన స్ట్రాటజీ కూడా క్వాడ్ ద్వారా మనం యూఎస్ తో ఎలా అయినా కూడా బ్రిక్స్ ద్వారా మనం రష్యా చైనాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. సో నెహ్రూజీ ఉన్నప్పుడు ఏ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అన్నామో ఇప్పుడు మోదీజీ వచ్చే టైంకి మనం మల్టీ అలైన్డ్ మూవ్మెంట్ లోకి వచ్చాము. వీఆర్ అలైన్డ్ విత్ ఎవ్రీబడి. యూఎస్ నమ్మడానికి లేదు. సో జస్ట్ నేమ్ చేంజ్ తో వాళ్ళ ఉద్దేశం చేంజ్ అయిందని మాత్రం నేనైతే భావించను. సో మనం కూడా డెఫినెట్ గా ఇక్కడ మీరు చూస్తే మలాకా స్టేట్ దగ్గర మన గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది పెట్టుకుంటున్నాం. సో అది ఒకవైపు మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి, యూఎస్ కూడా దాని వెనకాల వెయిట్ పెడుతుంది. ఎందుకు పెడుతుంది అంటే చైనా ఇస్ నాట్ హ్యాపీ విత్ ఇట్. సో ఒక విధంగా మనం కూడా యూఎస్ తో మాట్లాడి ఉంటాం. ఇంకోటి నా ఫీలింగ్ ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ అంతా చూస్తే ఒకటి యుఎస్ ఇరాన్ వారే కాకుండా రెండోది ఏంటంటే ట్రంప్ మొత్తం బిజినెస్ మెన్ వేసుకొని చైనాకి వెళ్ళారు. చైనాకి వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకున్నటువంటి డెసిషన్ ఇది. సో దిస్ అ పాసిబిలిటీ దట్ చైనా మైట్ హావ్ సెడ్ నీకు ఇండోనేషియాలో పని ఏంటి, మీరు ఎందుకు ఉండాలి అక్కడ అనేది ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుండొచ్చు. సో ఓవరాల్ ఈ సినారియోస్ మొత్తం చూసుకొని యాంటీ వార్ సెంటిమెంట్, చైనా ఆబ్జెక్టింగ్ టు ఇట్, భారత్ వాంటింగ్ టు గ్రో ఇట్స్ ప్రెసెన్స్, గల్ఫ్ నేషన్స్ అప్సెట్ విత్ యుఎస్. ఇంకోటి యుఎస్ వచ్చి ఇండియన్ ఓషన్ లోకి ఈ వార్ జరుగుతున్నప్పుడు యూకే వాళ్ళని, జర్మనీ వాళ్ళని, ఫ్రాన్స్ వాళ్ళని మీ షిప్స్ పంపించండి, మీరు ఎయిర్ ఫోర్స్ పంపించండి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే డినైడ్. మీరు చేసుకోండి, మేము ఇన్వాల్వ్ అవ్వము. అండ్ ట్రంప్ కూడా చాలా చండాలంగా నోరు పారేసుకున్నాడు యూకే ప్రైమ్ మినిస్టర్ మీద. సో ఆయన అందరి మీద చేస్తున్నారు. అందుకని జర్మనీ కూడా అంది బై ఐ థింక్ బై 2045 వి విల్ బి యూరోప్స్ లార్జెస్ట్ ఆర్మీ అన్నట్టు జర్మనీ డిక్లేర్ చేసుకుంది. సో చిన్నగా ఫ్రాన్స్ వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గానే ఉన్నారు. కరెక్ట్. ఇటలీ కూడా దే రెసిప్రొకేటింగ్ దట్ వి డోంట్ ట్రస్ట్ యుఎస్ ఎనీమోర్ అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు జపాన్ కూడా ఏమంటుంది, మీరు మొన్నటిదాకా రష్యన్ వాళ్ళు కట్ చేశారు, ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కట్ చేస్తున్నారు, మా పరిస్థితి ఏంటి? సో వాళ్ళు వచ్చి భారత్ తో రిలేషన్షిప్ పెంచుకుంటున్నారు. అండ్ నార్త్ ఈస్ట్ లో దే ఆర్ ఇన్వెస్టింగ్, నార్త్ ఈస్ట్ ఆఫ్ భారత్ యూసింగ్ డెఫినెట్లీ. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళ కోవర్ట్ ఆపరేషన్స్ వాళ్ళకి జరుగుతున్నాయి, ఓవర్ట్ గా యుఎస్ చేయదలుచుకోవట్లేదు. సో ఈ పొజిషన్ లో ఏంటంటే భారత్ ఓవర్ట్ గా ఇప్పుడు వెళ్ళాలి. మనం ఓవర్ట్ కి వెళ్ళి ఇండియన్ ఓషన్ ని మన